హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లోని లీగ్ మ్యాచ్లు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో యుముంబా జట్టు బెంగాల్ వారియర్స్తో తమ చావోరేవో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్ యుముంబా జట్టుకు అత్యంత కీలకంగా మారనుంది. బెంగాల్ వారియర్స్ జట్టుని ఈ మ్యాచ్లో గనుక యుముంబా ఓడిస్తే వాళ్ళు డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి చేరుకుంటారు. అదే ఈ మ్యాచ్లో గనుక యుముంబా జట్టు భారీ మార్జిన్తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉండవు. ఆ స్థానంలో మన తెలుగు టైటాన్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే ఈ చివరి లీగ్ మ్యాచ్ తెలుగు టైటాన్స్ మరియు యుముంబా జట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గా భావించాలి. ఈ రోజు మ్యాచ్ యుముంబా జట్టుకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మన తెలుగు టైటాన్స్ టీమ్ కి చాలా ఇంపార్టెంట్. తెలుగు టైటాన్స్ టీం ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించాలి అంటే మాత్రం ఈ మ్యాచ్ లో యుముంబా జట్టు ఓడిపోవాలి. యుముంబా టీం ఈ మ్యాచ్ లో దాదాపుగా 40 పాయింట్ల కంటే ఎక్కువ మార్జిన్ తో ఓడిపోవాలి. అప్పుడే మన తెలుగు టైటాన్స్ టీం కి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ ఇది జరగాలి అంటే చాలా కష్టం. యుముంబా లాంటి జట్టు 40 పాయింట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోవడం అంటే కలగానే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఈ మ్యాచ్ రిజల్ట్ తెలుగు టైటాన్స్ టీం ఇంటికి వెళ్లిపోయింది అని చెప్పాలి. యుముంబా జస్ట్ అఫీషియల్ గా మాత్రమే క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళు ఈ రోజు అఫీషియల్ గా క్వాలిఫై అవ్వబోతున్నారు అని చెప్పాలి. తెలుగు టైటాన్స్ టీం కోసం ఏమైనా మ్యాజిక్ జరగనుందా వేచి చూడాలి. బెంగాల్ వారియర్స్ మరియు యుముంబా జట్ల యొక్క మ్యాచ్ విషయానికి వస్తే, బెంగాల్ వారియర్స్ మరియు యుముంబా జట్లు తమ ప్రీవియస్ జరిగిన మ్యాచ్లలో ఓడిపోయారు. బెంగాల్ వారియర్స్ ఏమో జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో 28-31 స్కోరు తేడాతో ఓడిపోయారు. యుముంబా జట్టు ఏమో హర్యానా స్టీలర్స్ చేతిలో 47-30 భారీ స్కోరు తేడాతో ఓడిపోయారు. ఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు పుణేలో జరగనుంది. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో బెంగాల్ వారియర్స్ మరియు యుముంబా జట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే ఈ రెండు జట్ల మధ్య మొత్తంగా 21 మ్యాచ్లు జరిగాయి. అందులో యుముంబా జట్టు 14 సార్లు విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ 5 సార్లు విజయం సాధించింది. 2 సార్లు డ్రాగా ముగిసింది. గత మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య టైగా ముగిసింది. ఈ రెండు జట్ల యొక్క పాయింట్స్ టేబుల్ ఒకసారి చూసుకున్నట్లయితే బెంగాల్ వారియర్స్ ఈ సీజన్ లో 10వ స్థానంలో ఉంది. మొత్తంగా 21 మ్యాచ్లలో 5 విజయాలు, 13 ఓటములు, 3 టై మ్యాచ్లతో 41 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక యుముంబా విషయానికి వస్తే ఈ సీజన్ లో మొత్తంగా 21 మ్యాచ్లు ఆడి అందులో 11 విజయాలు, 8 ఓటములు, 2 టై మ్యాచ్లతో మొత్తంగా 66 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్నారు. ఈ రెండు జట్ల యొక్క టాప్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. బెంగాల్ వారియర్స్ తరపున చూసుకున్నట్లయితే నితిన్ కుమార్ 14 మ్యాచ్ల్లో 118 రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెండర్ ఫజల్ అట్రాచలి 19 మ్యాచ్ల్లో 59 టాకిల్ పాయింట్లు సాధించాడు. యుముంబా తరపున చూసుకున్నట్లయితే రైడర్ల విషయంలో అజిత్ రమేష్ చౌహాన్ 21 మ్యాచ్ల్లో 174 రైడ్ పాయింట్లు సాధించాడు. డిఫెండర్ సునీల్ కుమార్ 21 మ్యాచ్ల్లో 49 టాకిల్ పాయింట్లు సాధించాడు. ఆల్రౌండర్ రోహిత్ రాఘవ 19 మ్యాచ్ల్లో 77 పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ ని లైవ్ ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రో కబడ్డీలోని అన్ని మ్యాచెస్ లను డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లేదా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లైవ్ గా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో ఇది చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో యుముంబా జట్టు గెలుస్తుందా లేదా బెంగాల్ వారియర్స్ జట్టు గెలుస్తుందా? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ రేసు నుండి వైదొలిగి దాదాపుగా ఇంటికి వెళ్లిపోయినట్లే. వాళ్ళు రాబోయే సీజన్ లో మంచి ప్రదర్శన చేయాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి, కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ కోసం, తెలుగు టైటన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.